అయితే ఏఐ వస్తే జాబ్స్ తీసేస్తున్నారు కదా! మీరేమో జాబ్స్ వస్తున్నాయి అంటున్నారు. ఏఐ నేర్చుకొని అంటే మీకింకా మేడం జాబ్ వచ్చింది. ఏఐ నేర్చుకుంటే జాబ్స్ ఎలా వస్తుంది అంటే మేడం, ఇప్పుడు అప్‌డేట్ కాకపోతే అప్‌డేట్ అయిపోతాం. హ్మ్. ఏఐలో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని ఉంటది మేడం. సో, అది నేర్చుకుంటే కొన్ని కోట్ల సాలరీస్ ఇస్తున్నారు మేడం. హుహుహు. కొన్ని హ్మ్. కోట్ల సాలరీస్ వస్తున్నాయి. అండ్ మనం గూడా ఒక కంపెనీ పెట్టొచ్చు మేడం. ఏఐ నేర్చుకొని హుహు. ఒక కంపెనీ పెట్టి మనం ఒక నలుగురికి ఉపాధి కల్పించొచ్చు. ఓకే. సో, మిమ్మల్ని చూసుకుంటే మీరు నిజంగా ఇన్‌స్పిరేషనల్. ఎందుకంటే మీరు ఒక బ్యాంక్ జాబ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా మళ్ళీ మీరేదో ఒక స్కిల్ నేర్చుకున్నారు. అది కాకుండా మీ వైఫ్‌కి కూడా నేర్పించి తనకు కూడా ఒక ఉపాధి కల్పించారు. సో, మీకెలా అనిపిస్తుంది? అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. తను నాకన్నా బాగా చేస్తుందని ఒక ఈగో అంటే హ్మ్. స ఈగో గాదు. ఇది అంటే జెలసీ అంటారు. ఓకే. ఓకే. అట్లా. అంటే నైస్. నాకన్నా నైస్. బాగా చేస్తది. నాకు గూడా చెప్తుంటది. అట్లా గాదు, ఇట్లా గాదని ఇలా ఆ! ఇద్దరం షేర్ చేసుకుంటామనమాట. ఓకే. సో, ఇంకా ఏంటి ఫ్యూచర్‌లో ఇంకా ఏం తయారు చేయాలనుకుంటున్నారు? ఈ సాంగ్స్‌తో ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు బిజినెస్ ఓనర్స్‌కి సాంగ్స్ అని అందరికి సాంగ్స్ హ్మ్. చేయాలనుకుంటున్నాను. హ్మ్. అండ్ మీరు చూస్తే నా విజిటింగ్ కార్డ్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. మీకిచ్చాను. అవును. సో, ఇదొచ్చేసి కృష్ణ గారి విజిటింగ్ కార్డ్ అండి. సో, దీని పేరొచ్చేసి హార్ట్ బీట్స్ స్టూడియో అనమాట. సో, చూడండి ఎంత ఆహ్, వెరైటీగా ఉంది కదా! అంటే యూనిక్‌గా ఉంది. హార్ట్ షేప్‌లో ఉంది. కాబట్టి మనకి అందరికి గుర్తుండిపోతుంది. ఒకసారి చూస్తే చాలు ఇది కృష్ణ గారిది అనేసేసి. సో, సో, చాలా ఆ బావుందండి. ఐడియా హ్మ్. గూడా నిఖిల్ సార్‌దే మేడం. సార్ ఏమంటారంటే ఎప్పుడైనా సరే మనం మార్కెట్‌లో డిఫరెంట్‌గా కనపడాలి. హ్మ్. ఇప్పుడు విజిటింగ్ కార్డ్ అనేది స్క్వేర్ షేప్‌లో ఉంటది. బట్ మీరు డిఫరెంట్‌గా ఉంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు హ్మ్. అనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాట్‌జీపీటీని అడిగాను. చాట్‌జీపీటీ ఒక ఒక మంచి కంపెనీ నేమ్ ఇవ్వంటే అది ఏమని ఇచ్చింది, హార్ట్ బీట్ స్టూడియో అని ఇచ్చింది. హుహు. దానికి ట్యాగ్‌లైన్ ఏమేమంటే యువర్ ఎమోషన్స్ అవర్ మ్యూజిక్ అని ఇచ్చింది. ఓహో! సో, అదే యువర్ ఎమోషన్స్ అవర్ అవర్ మ్యూజిక్. మ్యూజిక్. ఆ! సో, అదే పెట్టాను. అది పెట్టిన తర్వాత సార్‌కి ఇచ్చాననమాట. చాలా ఇన్నోవేటివ్‌గా సార్ మెచ్చుకున్నారు. సార్ దగ్గర గూడా ఉంది. సో, నేనిప్పుడు ఎక్కడికైనా నెట్‌వర్కింగ్స్‌కెళ్తుంటాను గదా మేడం! ఆ విజిటింగ్ కార్డ్‌లే తీసుకెళ్ళి ఇస్తుంటాను. హుహు. సో, అప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఓకే. గుర్తుపెట్టుకొని కాల్ చేసి నాకిట్లా సాంగ్స్ కావాలని చెప్తుంటారు. సో, ఓకే. బికాస్ ఆఫ్ నిఖిల్ సార్ ఓన్లీ నేను ఈరోజు ఈ స్టేజిలో ఇక్కడున్నానంటే అంతా నిఖిల్ సార్ పుణ్యమా మేడం. ఓకే. నిఖిల్ గారు గూడా మీ పేరే తీసుకున్నారనమాట. అంటే బెస్ట్ స్టూడెంట్ లాగా మిమ్మల్ని గూడా ఒకళ్ళని గురించి మీరు మాట్లాడారాయన. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు గూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పిల్లల నుంచి సరైన ఆదరణ గానీ అంటే రాదు. సో, అలాంటి వాళ్ళు కూడా ఈ ఏఐ టూల్స్ నేర్చుకొని ఏదో కొంత ఎర్న్ చేసుకొని వాళ్ళ మందుల కన్నా పనికొస్తుంది గదా! సో, దీని మీద మీరేమంటారు? మేడం ఏఐకి ఏజ్ లిమిట్ లేదు మేడం. హుహు. ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. హ్మ్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎర్న్ జేయించుకోవచ్చు. బట్ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ జేస్తే అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. హ్మ్. నేర్చుకొని మనం వదిలేస్తే అది అవ్వం మేడం. అయితే మీకు తెలిసిన ఎవరన్నా ఉన్నారా? అంటే వాళ్ళు చాలా పూర్ స్టేజ్‌లో ఉండి ఏఐ టూల్స్ నేర్చుకొని ఇంప్రూవ్ అయిన వాళ్ళు. అంటే మా బ్యాచ్‌లో గాకుండా ఇంకో బ్యాచ్‌లో ఉన్నారు. ఆ సార్ పేరు పాషా సారు. సార్ గూడా నేర్చుకుని సార్ గూడా ఎర్న్ జేస్తుంటారు. హుహుహు. సో, ఆయనేం చేస్తారు? ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ మేడం. రిటైర్డ్ ఎంప్లాయీ అయినా కూడా ఏఐ టూల్స్ నేర్చుకొని ఇన్‌కమ్ క్రియేట్ సో, యెస్. మీరంతా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయిపోయి ఉంటారా? అంటే బ్యాచెస్ హ్మ్. ఉంటాయి మేడం. హుహు. ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ ఉంటది కాబట్టి, ఆ బ్యాచ్‌లో అండ్ సార్ కొన్ని కొన్ని వర్క్‌షాప్స్ పెడుతున్నప్పుడు గూడా మేము కలుస్తూ ఉంటామనమాట. ఓకే. అయితే కృష్ణ గారు ఈ మధ్య కాలంలో ఒరాకిల్‌లో చాలా మందిని తీసేశారు లే ఆఫ్స్ వల్ల. అవును మేడం. సో, వాళ్ళకి జాబ్స్ లేవు. మీరు చూస్తే ఐటీ ఒకసారి చేశారు. మళ్ళీ లే ఆఫ్ అయ్యి మీరు ఇటు సైడ్ వచ్చారు. సో, అట్లా జాబ్స్ పోయిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎలా వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళాలంటారు? మేడం ఇక్కడ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. నేను గూడా న్యూస్ విన్నాను. బట్ వాళ్ళు ఎంత త్వరగా ఏఐ నేర్చుకుంటే అంత మళ్ళీ ఏఐ మీద జాబ్స్ సంపాదించే అవకాశం ఉంది మేడం. హుహు. అంతేగాని వాళ్ళు జాబ్స్ పోయాయని ఇంట్లో కూర్చొని, అరే! నా జాబ్ పోయిందని బాధపడకుండా ఇమ్మీడియేట్‌గా వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళ కెరియర్ అనేది గ్రో అవుతది మేడం. అది నా సజెషన్. అయితే ఇప్పుడు మనకి ఇండియాలో చూసుకుంటే మనకి నిరుద్యోగం అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఎక్కువుంది. చాలామంది డిగ్రీలు, పీజీలు చేసి కూడా అంటే చిన్న చిన్న హోటళ్లలో పని చేసుకుంటూ ఉంటారు. లేకుంటే అసలు పనే చెయ్యరు. వాళ్ళకి తగిన ఉద్యోగం అవకాశాలు రాక. సో, అలాంటి వాళ్ళు ఖాళీగా ఉండే కంటే సో, ఇలాంటివి నేర్చుకోవడం బెటర్ అంటారా?
అవును మేడం. 100% బెటర్ మేడం. సో, ఆహ్, ఈ నాకు నాకు తెలిసినంత వరకు మేడం, నేను చాలా కోర్సెస్ చేశాను. అందరూ ఇంగ్లీష్‌లోనే చెప్పారు గానీ, ఫస్ట్ టైమ్ మన ఇండియాలో తెలుగులో తెలుగు ఏ బూట్ క్యాంప్స్ స్టార్ట్ చేయడం చాలా చాలా హ్యాపీ మేడం. సో, ఇది చాలా అందరికి యూజ్‌ఫుల్ అవుతది. ఏఐ అంటే మనకి ఇంగ్లీష్ కదా! అంటే ఏఐ అంటే మనకి ఇంకా ఇంగ్లీష్ అనేసేసి అందరికీ తెలుసు. కానీ తెలుగులో అంటున్నారు? మేడం ఇప్పుడు మనం ఏఐతో మాట్లాడొచ్చు. మీకు ఐడియానో ఉందో లేదో నాకు తెలీదు గానీ, హుహు. ఏఐతో చాట్‌జీపీటీతో మాట్లాడితే నాకు ఇంగ్లీష్‌లో అర్థం కాదు. నాకు తెలుగులో మాట్లాడు అంటే అది తెలుగులో మాట్లాడుతది. హుహు. సో, మనం ఆ కన్వర్జేషన్ ద్వారా మనం బిజినెస్‌నైనా సరే, మనం ఏదైనా నేర్చుకోవచ్చు తెలుగులో. తెలుగులో కాదు మేడం, ఎనీ లాంగ్వేజ్ అయినా. ఇప్పుడు హిందీ హిందీ ముస్లిం పర్సనే ఉన్నాడు. ఆయన కూడా ఉర్దూలో మాట్లాడదు అంటే అది ఉర్దూలోనే మాట్లాడుతది. ఓకే. ఓకే. అది హ్మ్. మనం ఏ లాంగ్వేజ్ కావాలన్నా ఆ లాంగ్వేజ్ మాట్లాడి మనకి కావాల్సింది మనకిస్తది. హుహు. అయితే కొంతమంది ఈ ఏఐని ప్రాంప్ట్ కరెక్ట్‌గా చేసి వాళ్ళ బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు. సో, ఇది ఎంతవరకు యూజ్ అవుతుందంటారు? మేడం చాలా చాలా 100% మీరన్నది కరెక్టే మేడం. ఐ అగ్రీ. వాళ్ళ బిజినెస్‌ని ఏఐ ఉపయోగించుకొని 10x కూడా ఎళ్ళొచ్చు మేడం. హుహు. సో, బిజినెస్ ఓనర్స్ గూడా ఏఐ నేర్చుకొని వాళ్ళ బిజినెస్‌ని ఆహ్, అంటే గ్రో జేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అదే బిజినెస్ మీకెవరన్నా తెలిసిన ఒక స్టోరీ చెప్పండి. అంటే ఇప్పుడు మా కమ్యూనిటీలో నాగార్జున గారు ఉన్నారు. ఆయన ఏఐని ఉపయోగించుకొని ఒక రాగి మార్ట్ హ్మ్. బిజినెస్ పెట్టాడనమాట. అయితే మీరు సాంగ్స్ చేస్తారు గదా! సాంగ్స్ మీదనే మీ ఇన్‌కమ్ ఉంది. అవును సో, మేడం. ఓన్లీ తెలుగు చేస్తారా? లేకుంటే వేరే లాంగ్వేజెస్‌లో కూడా చేస్తారా? నేను ఎనీ లాంగ్వేజ్ చేస్తున్నాను మేడం. హుహు. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా నాకు కేరళ ఒక డైరెక్టర్ ఉన్నారు మేడం. హుహు. ఆయన నాకు లిరిక్స్ పంపిస్తాడు. ఓకే. నేనది ఆయనకి తెలీదు గదా! అంటే నేనేదో మ్యూజిక్ డైరెక్టర్ అనుకోని నేను అనుకుంటాను. నేను సునోలో చేసి హ్మ్. ఇచ్చేస్తాను. పర్ సాంగ్ ఆయన ఎవ్రీ మంత్ ఒక 2 సాంగ్స్ పంపిస్తాడు మేడం. ఓకే. నేను పర్ సాంగ్‌కి 2000 చార్జ్ చేస్తాను. ఓకే. ఆ! సో, నైస్ అన్నమాట. సో, ఇలా అంటే మీరు ఇప్పుడు ఈ స్టూడియోకొచ్చే ముందు గూడా నాకు ఆయన ఒక సాంగ్ చేసేయమంటే ఆ సాంగ్ చేసుకొని కంప్లీట్ జేసొచ్చాననమాట. ఓకే. సో, ఇలా గూడా మీరు సాంగ్స్ క్రియేట్ చేసి చిన్న చిన్నగా మీరు ఇంకా మూవీ సాంగ్స్ గూడా చేయవచ్చు కాబోలు కదా! యెస్ మేడం. ఓకే. అయితే కృష్ణ గారు మీరు సాంగ్స్ చేస్తారు గదా! ఇప్పుడు మీరు స్కూల్స్‌కి ఏమన్నా సాంగ్స్ చేసిన సందర్భాలున్నాయా? లేకుంటే మీరు బ్యాంక్‌లో పనిచేస్తారు. బ్యాంక్‌లో కూడా ఏమన్నా సాంగ్స్ చేసారా? చేశాను మేడం. బ్యాంక్స్‌లో మా ఎంప్లాయీస్‌కి బర్త్‌డే అయితే హుహు. వాళ్ళకి సాంగ్ జేసి అప్పుడే ఆ రోజే నేను ప్లే జేస్తే వాళ్ళు చాలా వండర్‌ఫుల్‌గా ఫీల్ అయిపోయి ఎమోషనల్ గూడా అయిపోయారనమాట కొంతమంది. ఓకే. సో, అంటే తను ఫ్రెండ్ ఎమోషనల్ అయ్యి "నువ్వు ఎలా చేసావు ఏందంటే" నేను ఇట్లా ఏఐ నేర్చుకున్నాను. అంటే నేను గూడా జాయిన్ అవ్వచ్చా అంటే "నువ్వు గూడా జాయిన్ అవ్వచ్చు" అని చెప్పాననమాట. హుహు. ఓకే. అంటే ఎలా తయారు చేస్తారు? వాళ్ళ ఫోటోస్ అవన్నీ ఎలా అంటే కలెక్ట్ ఇప్పుడు చేస్తారు? వాళ్ళ బర్త్‌డే ఉంటది గదా మేడం! వాళ్ళ పేరు మీద సాంగ్ వస్తదనమాట. సో, హుహుహు. నేను చాట్‌జీపీటీని అడుగుతాను. ఇట్లా నాకొక లిరిక్స్ రాసి ఇయ్యండి అని అడుగుతాను. అదేం చేస్తది, లిరిక్స్ రాసిస్తే దాన్ని తీసుకెళ్ళి నేను సునోలో పేస్ట్ చేసి ఒక మ్యూజిక్ స్టైల్ పెట్టేస్తే అది సాంగ్ ఇచ్చేస్తదనమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.